జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. 2026 ఎండింగ్ లోపల నరేంద్ర మోడీ ఇండియా ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేయటం జరుగుతుంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి వినాయక చవితి 27వ తారీఖున అయ్యింది. ఒకవేళ పూజ చేయించుకోవాలనుకుంటే వినాయక చవితి రోజున HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. జై శ్రీరామ్. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురువు మీకు 7వ స్థానంలో ఉన్నారు. మరియు లగ్నం మీద శని దృష్టి కూడా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. మ్యారేజ్ పరంగా డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఎవరికైతే వివాహం అవడం లేదో వివాహం కూడా కుదిరే అవకాశం ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. వివాహం అయిన వాళ్ళకి మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. మీ పార్ట్నర్తో చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ బుధుడు 8వ స్థానంలో ఉన్నారు మరియు శుక్రుడితో కలిసి ఉన్నారు. కోర్టు కేసు విషయాల్లో మీకు విజయం సాధిస్తారు. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 10వ స్థానంలో కుజుడున్నారు మరియు శని దృష్టి ఉన్నది. సో కెరియర్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. మరియు అర్ధాష్టమ శని నడుస్తోంది. మీకు శని 4వ స్థానంలో ఉండటం మూలంగా అర్ధాష్టమ శని ఉంటుంది. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. లాభస్థానం అధిపతి అయిన శుక్రుడు 8వ స్థానంలో ఉండి బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి బిజినెస్ పరంగా ఎక్కువ పెట్టుబడి పెట్టండి. మంచి లాభాలంటూ ఉంటాయి. ఖర్చు విపరీతంగా అవుతే ఉంటుంది. దానికోసమై మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబాధిపతి అయిన శని 4వ స్థానంలో ఉండి కుజు దృష్టి ఉండటం మూలంగా కుటుంబ పరంగా గొడవలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా గొడవలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మీరు జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. నారాయణ కవచం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.